హాయ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ గుడ్. అందరూ వచ్చారా క్లాస్కి? కిందటి వారంలో మనం వర్ణమాల అక్షరాలు, కొన్ని గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం. గుణింతపు గుర్తులు ఏమో తెలుసుగా మీకు? ఏంటివి? గుడ్. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వదీర్ఘం, ఏత్వం, ఏత్వదీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వదీర్ఘం, ఔత్వం, సున్న విసర్గలు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అక్షరాల్లో వేటికి తలకట్లు ఉంటాయి, వేటికి దీర్ఘాలు ఉంటాయి, ఏ అక్షరాలకి తలకట్టు ఉంటుంది, ఏ అక్షరాలకు దీర్ఘాలు ఉంటాయి, ఏ అక్షరాలకి గుడిలు ఇస్తాం, ఏ అక్షరాలకి మనం గుడి దీర్ఘాలు ఇస్తాం అనేవి నేర్చుకున్నాం. అంటే అదే అక్షరం, అక్షరం ఒకటే, అదే ఒకటే అక్షరాలకి కాకి ఏం చేస్తాం? కాకి తలకట్టిస్తే కా అవుతోంది, కాకి దీర్ఘం ఇస్తే కా అవుతోంది, కాకి గుడిస్తే ఏమవుతుంది? కి అవుతోంది, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ అవుతోంది. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తా. గోధుమ పిండి. గోధుమ పిండి తెలుసు కదా మీకు? అయితే మినప్పప్పు, గోధుమ పిండి కానీ మినప్పప్పు కానీ చూడండి మీరు. ఆ మినప్పప్పు నానబెట్టి చక్కగా బాగా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో ఇడ్లీ రవ్వ కలిపేసి వేస్తే ఇడ్లీ అవుతుంది. చక్కగా ప్లేట్లో ఇలా కొంచెం తీసి ఇలా వేసి కొద్దిగా దాంట్లో కింద నీళ్లు పోసి ఆ ప్లేట్ మీద ఇలా 2-3 ప్లేట్లు, ఎన్ని ప్లేట్లు కావాలంటే మనం ఎన్ని తింటాం అన్ని. ఇడ్లీ చిన్న ఇలా రౌండ్గా ఉంటుంది, ప్లేట్లో ఇలా రౌండ్గా ఉంటుంది, హోల్ లాగా ఉంటుంది కొంచెం లోపలికి. దాంట్లో వేసేస్తే ఆ పొయ్యి మీద మన స్టవ్ మీద పెట్టేయంగానే అవి ఇడ్లీలు అయిపోతున్నాయి. అదే మినప్పిండి మనం ఏం చేస్తే, అమ్మ ఏం చేస్తుందంటే ఒకటప్పుడు రోజు ఇడ్లీలు తింటున్నారు కదా పిల్లలు, ఓ రోజు ఆ ఇడ్లీ పిండితోనే వేరే చేద్దాం, చిన్న చిన్న పునుగులు చేద్దాం అనుకుంటుంది. బాండీలో నూనె పోసి బాగా మరిగించి ఇలా చిన్నగా కొద్దిగా తీసి కొంచెం ఇలా వేస్తుంది, ఇలా టక్ 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 అంటూ. అప్పుడు చిన్న చిన్న పునుగులు వస్తాయి. పునుగులు ఉంటాయి తెలుసా? పునుగులు బాగుంటాయి కదా పునుగులు. ఆ పునుగులు వచ్చేస్తాయి. అంటే ఆ ఇడ్లీ, ఆ మినపపిండి ఇడ్లీ అవుతోంది, పునుగ్గా మారింది. ఆ గోధుమ పిండి చపాతీ అవుతుంది, పూరి అవుతుంది. చపాతీ అవుతుంది, పూరి అవుతుంది. అబ్బో, పూరీలు చపాతీలు అంటే ఇష్టం కదా మనకి. మీ అందరికి ఇష్టమే కదా? వెరీ గుడ్. అది పూరి అవుతుంది, చపాతీ అవుతుంది. అట్లాగే ఒక అక్షరమే తలకట్టు పెడితే కా అవుతుంది, దాన్ని దీర్ఘం ఇస్తే కా అవుతుంది. అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. అర్థమైంది కదా? ఇప్పుడు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? ఆ టెక్స్ట్ బుక్స్ తీయండి. నా దగ్గర కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది చూడండి. పేజీ నెంబర్ 10. పేజీ నెంబర్ 10లో తలకట్టు, ఫస్ట్ లెసన్ 1వ పాఠం తలకట్టు అని ఉంది. అంటే తలకట్టు అక్షరాలకి మనం ఏం చెప్పామంటే, తలకట్టు అంటే ఏం చెప్పాను? టిక్ మార్క్ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా బండ గుర్తు టిక్ మార్క్ అని చెప్పాను. టిక్ మార్క్ ఇస్తే తలకట్టు. కాకు తలకట్టిస్తే కా. కాలో ఏ వినిపిస్తోంది మీకు? ఆ. కా అనే అక్షరం మీద ఏ వినిపిస్తోంది? ఆ అని వినిపిస్తోంది. అంటే అచ్చుల్లో మనం ఆ అని రాసుకోవాలన్నమాట. తలకట్టుకి అచ్చులు ఆ, ఇదోనో గుర్తు. ఓకే. ఈ అక్షరాలకి ఏవి తలకట్లు ఉన్నాయంటే, కా నుండి బండి రా వరకు ఉన్న అక్షరాలన్నీ తలకట్లు ఉన్నవే. కా, ఖ, ఖలో కూడా ఆ వినిపిస్తుంది. గ తలకట్టు వినిపిస్తుంది. ఘ తలకట్టు వినిపిస్తుంది. చ తలకట్టు, ఛ తలకట్టు. కా అనుకో అప్పుడు దీర్ఘం వినిపిస్తుంది.
అప్పుడు మారిపోతుంది. వీటన్నిటికి కూడా తలకట్లు ఉన్నవి. కాటు బండిరా వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా తలకట్టు ఉన్నవి. అవి తలకట్లు. అయితే ఈ తలకట్టుతో ఈ అక్షరాలు ఉంటాయి, కానీ ఈ తలకట్టు వచ్చే పదాలు చాలా ఉంటాయి. తలకట్టు కలిగినటువంటి పదాలు. పదం అంటే ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే వాటిని పదం అనొచ్చు మనం. ఒకటి కంటే ఎక్కువ. ఒకే అక్షరం ఉంటే అది పదం కాదు, అది అక్షరం అనాలి. ఒకటే లెటర్ ఉంటే దాన్ని ఏమనాలి మనం? అక్షరం అనాలి. ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే వాటిని ఏమంటాం మనం? పదము, వర్డ్ అని పిలుస్తాం. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో చూడండి. టెక్స్ట్ బుక్లో కొన్ని బొమ్మలు ఇచ్చాడు. 4 బొమ్మలు ఇచ్చాడు. 4 బొమ్మల ఫస్ట్ బొమ్మ ఏముంది? హంస. హంస అంటే ఇక్కడ తలకట్ట అక్షరాలు ఇక్కడ చూడండి. మనం హా రాసుకున్నాం కదా, మనం ఇక్కడ హా రాసాం. హా రాస్తే ఇక్కడ మనం ఏం రాసామంటే ఇప్పుడు ఏం రాయాలి? ఇక్కడ హా, హాక్స్ ఉన్న అక్కడ హంస. హంస. హంస అంటే తెలుసుకో మీకు? స్పాన్. ఇలా ఎగురుతూ వెళ్తూ ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, నీళ్ళలో ఇలా టక్ టక్ వెళ్తూ ఉంటుంది. హంస. నెక్స్ట్ సెకండ్ వన్ నగ. నగ అంటే నెక్లెస్, బంగారం, డైమండ్ ఇలా పెట్టుకుంటారు, మెడలో వేసుకుంటారు, చూసారు మీరు? అది నెక్లెస్. థర్డ్ వన్ నడక. థర్డ్ వన్ ఏముంది? నడక, వాకింగ్, ఇలా నడుచుకుంటూ వెళ్ళటమే, వాకింగ్. ఫోర్త్ వన్ పనస. పనసకాయ తెలుసు కదా అందరికి? జాక్ ఫ్రూట్, పనస పండు. ఆ పనస పండు తొనలు ఆ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. వాటిని కొనుక్కొచ్చి చక్కగా తింటాం. హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి తింటూ ఉంటాం. ఇవన్నీ తలకట్టు కలిగినటువంటి పదాలు, తలకట్టు కలిగినటువంటి అక్షరాలతో కూడుకున్నటువంటి పదాలు. ఇవన్నీ కూడా పైన ఇక్కడ ఏవైతే మనం ఇచ్చామో ఇవన్నీ తలకట్టు ఉన్న అక్షరాలు. చూడండి. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, థ, డ, ధ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, సే, ష, స, హ, ళ, క్ష, బడిర. వీటికి వేటికి కూడా దీర్ఘాలు లేవు, గుడిలు లేవు, గుడి దీర్ఘాలు లేవు. వీటి వేటికి కూడా తలకట్లే ఉన్నాయి, దీర్ఘాలు లేవు, గుడిలు లేవు, గుడి దీర్ఘాలు లేవు, ఏవీ లేవు. వీటన్నిటికి కూడా తలకట్లు కలిగినటువంటి అక్షరాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే దీర్ఘం ఉంటే కా, ఖా అనాలి. దీర్ఘం ఉంటే. దీర్ఘం లేదు కదా, క, ఖ, గ, ఘ అలా పలకాలి. కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలు కూడా ఇప్పుడు మీకు చెప్పాను నేను. హంస చదువుకోవాలి. అలా హా, హాకు సున్నా పెడితే హంస. హంస. హా, హాకు సున్నా పెడితే హంస. హంస. ఫస్ట్ వన్. సెకండ్ వన్ నా, గ, నగ. థర్డ్ వన్ అక్షరం ఏంటిది? నా, డ, క, నడక. ఫోర్త్ వన్ ప, నా, స, పనస. అలా చదువుకోవాలి. చిన్నగా ఒక అక్షరం చదువుకోవాలి. మీరు నాగా అని చదువు. గా, నాకి దీర్ఘం పెట్టకూడదు, గాకి దీర్ఘం పెట్టకూడదు. నగ. నా, 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 నాలో ఏం వినిపిస్తుంది? ఆ వినిపిస్తోంది. అంటే ఇది తలకట్టు కలిగినటువంటి అక్షరము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కింద రీడ్, చదవండి అని కొన్ని వర్డ్స్ ఇచ్చాడు చూడండి. ఆ వర్డ్స్ లో ఫస్ట్ వన్ ఏముంది చూడండి? కళ. కళ అంటే మీకు తెలుసు కదా. కళ అంటే ఏంటి? రాత్రులు మనం చక్కగా భోజనం చేసి ఇలా బొజ్జుంటాం. హాయిగా బొజ్జుంటే మనకి ఏదో కళ వస్తుంది.
ఆ కళ్ళలో సైకిల్ బాగా స్పీడ్గా తొక్కుకుంటూ వెళ్ళిపోయినట్టు, కారులో బాగా స్పీడ్గా వెళ్తున్నట్టు, మోటార్ బైక్ మీద బాగా వెళ్తున్నట్టు, అయితే స్విమ్మింగ్ చేస్తున్నట్టు, ఇలా గాలిలో ఎగురుతూ వెళ్ళిపోతున్నట్టు కళ్ళు వస్తూ ఉంటాయి. అది కళ అంటే. తర్వాత దాని పక్కన జడ ఉంది. జడ వేస్తూ ఉంటారు కదా చిన్న పిల్లలకి, చూడండి మీరు, జడ వేసుకుంటుంది, చిన్న పాప జడ వేసుకుంటుంది, అది జడ. నెక్స్ట్ తల. తల అంటే తెలుసు కదా అందరికి, హెడ్, తల, ఇది తల. తర్వాత లత. లత అంటే పాకేది, లేదా ఒక పాప పేరు. క్రీపర్, ఒక చిన్న తీగ పాకుతుంది, అది లత, తీగ, లత. నెక్స్ట్ మర. మర అంటే తెలుసుకుని అందరికి, పిండి మర. పిండి అంతా అక్కడ పడుతుంటారు, అందరు తీసుకెళ్తుంటారు పిండి. ఆ ఇడ్లీకి పిండి పట్టించుకురండి అని చెప్పి ఆ మరకు తీసుకెళ్తూ ఉంటారు. లేదా బియ్యపు రవ్వ పట్టించుకురండి, అక్కడ మరకు తీసుకెళ్తూ ఉంటారు. కారం, కారం కొట్టించుకురావడానికి మరకు తీసుకెళ్తూ ఉంటారు. ఒడ్లు, మనం తినే బియ్యం మరకు తీసుకెళ్ళాలి. అంతకుముందు ఒడ్లు ఆ మరకు వెళ్ళిన తర్వాత పైన పొట్టు మొత్తం పోతే అప్పుడు అవి బియ్యం అవుతున్నాయి. కానీ ఒడ్లు డైరెక్ట్గా మనం తింటామా, తినలేము. బియ్యం అయిన తర్వాత ఆ పొట్టు తీసిన తర్వాతే ఆ మిల్లులో, ఆ మిషన్లో వేసిన తర్వాత అప్పుడు మనకి బియ్యం వస్తున్నాయి. అది మర అంటే. వల. వల అంటే నెట్. వల అంటే నెట్. ఇలా నెట్ వేసి ఇలా ఫిష్ని పడుతూ ఉంటారు. ఏదైనా జంతువుని పట్టుకోవాలంటే అక్కడ వల పన్నుతాడు వేటగాడు. పక్షులు ఇలా ఎగురుతూ వచ్చేసేసి అక్కడ నౌకలు జల్లి వాడు అక్కడ పొదల చోటన అక్కడ దాక్కుని ఉంటాడు వాడు చక్కగా. అవి ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చిక్కుకుపోతాయి, కాళ్ళు దాంట్లో వాళ్ళు చిక్కుకుపోతాయి. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అది వల. నెక్స్ట్ ధగ. ధగధగ అంటే మెరవటం, మెరుస్తుంది, తలతలా మెరిసిపోతుంది, ధగధగా మెరిసిపోతుంది చక్కగా. నెక్స్ట్ హర. హర అంటే హరి, హర. హర అంటే శివుడు, లార్డ్ శివ. తర్వాత కలప ఉంది. కలప, చూడండి, కలప. కలప ఉంది అక్షరం. కలప, కలప. కలప అంటే వెదురు కలప, వాసాలు, దొంగలు. ఏమైనా కొన్ని చెట్లన్నీ కోసేసి ఒక అన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక కర్రలుగా పెడతాం, అది కలప అంటాం మనం. దాని కింద ఏముంది చూడండి, దాని కింద ఏముంది చూడండి, పడక. పడక. పడకంటే ఏంటి? పడక సీన్ వేయటం. హాయి బొజ్జు అవటం, పడక సీన్ వేయటం అంటే. చక్కగా మధ్యాహ్నం పూట చక్కగా వాళ్ళ స్కూల్ లేదనుకో, మన స్కూల్కి వెళ్ళక్కర్లేదనుకో, ఇవాళ సండే వచ్చింది, హాలిడే వచ్చింది అనుకో, హాయిగా తినంగానే కాసేపు నిద్ర వచ్చేస్తుంది చక్కగా. అదే స్కూల్ ఉంటే నిద్ర రాదు, ఎందుకంటే టీచర్ వస్తారు, మాస్టర్ వస్తారు, పాఠాలు చెప్తారు, ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పి మనకి నిద్ర రాదు. లేకపోతే హాయిగా కొంచెం సేపు పడకేస్తాం, పడకసేపు అని కొరకు పెడతాం, అది పడక. నెక్స్ట్ కమల జడ. నెక్స్ట్ ఏముంది, కమల జడ. కమల జడ. ఒక అక్షరం చదువుకో, అన్ని అక్షరాలు ఒకసారి చదువుకుంటే మనం ఒక్కొక్క అడుగు వేస్తాం చిన్నగా. అంతేగాని ఇలా రెండు కాళ్ళు ఒక్కసారి వేస్తాం, ఒక కాలు వేసి ఒక కాలు వేస్తాం. మనం ఫస్ట్ ఒక కాలు వేస్తాం, తర్వాత ఇంకొక కాలు వేస్తాం. అంతేగాని ఈ రెండు కాళ్ళు ఒకసారి వేస్తే ఏమవుతాం, ముందు కనపడతాం, వెనక కనపడతాం, అటు పక్క కనపడతాం, ఇటు పక్క కనపడతాం. రెండు కాళ్ళు ఒకసారి వేయలేము. ఒకసారి వేయాలంటే మనం జంప్ చేయాల్సిందే. ఎంతవరకు జంప్ చేస్తాం మనం? జంప్ చేయలేం. ఒకసారి జంప్ చేస్తాం, రెండుసార్లు జంప్ చేస్తాం, మూడోసారి మనకు ఆయాసం వచ్చి అక్కడే పడిపోతాం టాప్ అంటూ. కాబట్టి ఒక అక్షరం చదువుకోవాలి. కమల జడ. కమల జడ. ఒక అక్షరం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈ లెటర్ ఏంటి తెలిస్తేనే సెకండ్ లెటర్,
ఫస్ట్ ఒక అడుగు వేస్తేనే రెండో అడుగు వేస్తాం. ఫస్ట్ ఒక అడుగు వేయగానే ఇలా పడిపోయాం అనుకో, పడిపోతాం కనిపించింది అనుకో, రెండో అడుగు వేస్తాం మనం, వెయ్యం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ అక్షరం చదివితేనే సెకండ్ అక్షరం చదువుతాం. ఆ సెకండ్ అక్షరం వస్తే థర్డ్ అక్షరం. ఒక కమల, కమల, కమల అంటే ఒక పాప పేరు. జడ అంటే ఇంకా చెప్పుకున్నాం, జడ వేయటం, జడ ఆ జుట్టుని అల్లటం జడ అని చెప్పుకున్నాం కదా మనం. అది జడ అంటే కమల జడ అంటే కమలకి ఉన్న జడ. తర్వాత నం ద న వ న సున వనం, నందన వనం. నందనవనం అంటే గార్డెన్, ఉద్యానవనము, గార్డెన్స్, మంచి గార్డెన్ అన్నమాట. గార్డెన్ అంటే మనందరికి ఇష్టమే కదా. నందనవనం అంటే గార్డెన్, నందనవనం అంటే. నెక్స్ట్ తర్వాత పడవ, పడవ. పడవ ఏంటి? పడవ తెలుసు మీ అందరికి, షిప్, బోట్, చిన్న బోట్. పడవని, బోటుని చిన్న బోట్ పడవ అంటారు. చిన్న బోట్ అనమాట అది. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ఇది కూర్చోవచ్చు అంతే. ఆ పడవలో నలుగురు కూర్చోవచ్చు. చిన్నగా ఇలా 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 వెళ్తూ ఉంటుంది పడవ. అది వాటర్లో వెళ్తుంది. అది రోడ్డు మీద వెళ్తుందా? రోడ్డు మీద వెళ్తుంది, వాటర్లో వెళ్తుంది అది పడవ. నెక్స్ట్ కలత, కలత. కలత అంటే కొంచెం బాధ. కలత చెందటం అంటే కొంచెం బాధపడ్డాను, నేను ఆ మాటలు విని కలత చెందాను, కొంచెం బాధపడ్డాను. నెక్స్ట్ వావ్, తలగడ, తలగడ. తల అంటే ఇది అని చెప్పుకున్నాం కదా మనం, హెడ్ అని. దీని తలగడ, తలగడ దేని అంటారు? దిండు, పిల్లో. మనం పడుకున్నప్పుడు, మనం చక్కగా బొజ్జున్నప్పుడు అన్నం తినేసిన తర్వాత నెత్తి కింద ఒక దిండు కూడా పెట్టుకుని హాయిగా ఇలా పడుకుంటాం. నెత్తి కింద దిండు ఉంటేనే మనకి బాగా నిద్ర వస్తుంది. అది తలగడ. నెక్స్ట్ పయనం, పడవ పయనం. పయనం అంటే వెళ్ళటం అనే అర్థం. జర్నీ. దేనిలో మనం జర్నీ చేస్తున్నాం? పడవతో జర్నీ చేస్తున్నాం. పడవతో మనం జర్నీ చేస్తున్నాం. పడవతో జర్నీ చేస్తున్నాం. పడవతో. అది పడవ పయనము. తర్వాత నడక. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, నడక అంటే వాకింగ్ అని. నడక, టు వాక్, నడక. నడుచుకుంటూ వెళ్ళండి. మన ఒంట్లో బాగుండిపోతే పెద్దవాళ్ళకి ఏం చెప్తారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మీరు బాగా వాకింగ్ చేయండి, నడవండి. పొద్దున ఒక 1/2 అవర్ నడవండి, సాయంత్రం ఒక 1/2 అవర్ నడవండి అని చెప్పి డాక్టర్ చెప్తుంటారు. అదే నడకంటే. నడవాలి చక్కగా. రాత్రిపూట ఏంటో తెలుసా? పగలు నడవాలి, ఈవినింగ్ కూడా వాకింగ్ చేయాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 100 అడుగులు, ఒక 50 అడుగులు, 100 అడుగులు నడవాలి. మనకి ఎంత వీలుని బట్టి సాధ్యమైనంత వరకు ఒక 100 అడుగులు నడవాలి చక్కగా. భోజనం చేయగానే హాయిగా అలా పడుకోకూడదు. రాత్రిపూట మాత్రం ఒక 100 అడుగులు నడిచిన తర్వాత పడుకోవాలి. అలా నడిచి పడుకుంటే హెల్త్కి మంచిది. ఓకే, అలా చేస్తారా మీరు కూడా? నడవండి చక్కగా. నెక్స్ట్ తడక. తడక అంటే వెదురు కర్ర ఉంటుంది. ఆ కర్రని సన్నగా చీలుస్తారు అనమాట. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు చక్కగా. ఇలా ఇంత బద్ద పలచగా చేస్తారు. పలచగా చేసి దాన్ని ఒక తడికిగా కడతారు. కట్టి ఇలా పందిర్లాగా చేస్తూ ఉంటారు. పెళ్లి పందిర్లకి ఇలా డిజైన్గా చేస్తూ ఉంటారు. దాని మీద తాటాకులు పెడతారు. తాటాకులు దొరకకపోతే కొబ్బరాకులు పెడతారు. పెళ్లి పందిర్లకి వేసే వాటిని తడక అంటారు. అది తడక అంటే. నెక్స్ట్ పలక బలపం అంటే మీకు తెలుసు బాగా. పలక బలపం. పలక బలపం అంటే తెలుసు కదా మీకు?
పలకతో బలపంతో మనం రాసుకునేది ఫస్ట్ అన్ని నేర్చుకునేది ఆల్రెడీ నేర్చుకునేది పలక బలపం అంటే అది. నెక్స్ట్ గజ గమన. గజ గమన. గజగమన ఏంటి? గజగమన. గజ అంటే తెలుసో తెలీదా మీకు? గజ అంటే గజ అంటే ఏనుగు, ఎలిఫెంట్. గమన అంటే నడవటం. ఎలిఫెంట్ ఎలా నడుస్తుంది? చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, అవునా? ఎలిఫెంట్ చాలా స్పీడ్గా వెళ్తుందా? వెళ్ళలేదు. బాగా స్పీడ్గా వెళ్ళేది అది గుర్తుపెట్టేసాడు. గుర్రం. వెరీ గుడ్. హార్స్, గుర్రం. గుడ్, వెరీ గుడ్. కూర్చో. అలా చాలా బాగా స్పీడ్గా పట్టుకెళ్తేది గుర్రం. మరి గజ అంటే ఎలిఫెంట్ అని చెప్పాను, ఏనుగు అని చెప్పాను. అది చాలా స్పీడ్గా వెళ్తుంది, అది వెళ్ళదు, చాలా స్లోగా వెళ్తుంది ఏనుగు. ఇలా చాలా స్లోగా వెళ్తుంది, అది గజగమనం. ఏనుగు నడక అంటారు, చాలా స్లోగా వెళ్తుంది అనమాట. గజగమనం అంటే ఏనుగు నడక. ఇక్కడ దీంట్లో ఉన్న పదాలన్నీ కూడా మీరు చక్కగా చదువుకోండి. చదువుకుని ఇవన్నీ క్లాస్ వర్క్లో 1 టైం రాయండి, ప్రతిరోజు చదవండి. కల కల, మర మర, జడ జడ, వల వల, తల తల, ధగ ధగ అని చెప్పి అలా చదువుతూ ప్రతిరోజు అలా చదువుతూ రాసుకోండి. ఒకసారి 4 సార్లు రాయండి. రాస్తే మీకు గుర్తుండిపోతుంది. చివరిగా నేనేం చేస్తానంటే ఒక చిన్న పద్యం చెప్తాను. అంతకుముందు కూడా ఒక పద్యం చెప్పాను, మీరందరూ నేర్చుకునే ఉంటారు. మళ్ళీ ఒక పద్యం చెప్తున్నాను. ఆ పద్యాన్ని మీరు ఏం చేస్తారంటే చక్కగా నేర్చుకుని నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు, సరేనా? నాకు గ్రూప్లో పెట్టినా పర్లేదు, నాకు వాట్సాప్ చేసినా పర్లేదు నా నెంబర్కి. నేను చిన్నప్పుడు ఎల్కేజీలో ఫస్ట్ క్లాస్ రాకముందు నేను ఒక పద్యం నేర్చుకున్నాను. ఆ పద్యం ఇప్పుడు కూడా నాకు గుర్తు. మా అమ్మగారు మా నాన్నగారు చెప్తే నేను విన్నా, ఆ పద్యం విని నేర్చుకున్నాను వాళ్ళు చెప్తే. ఇప్పుడు మీకు కూడా చెప్తాను, వినండి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండ శుద్ధి లేని పకమేలా, చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదభిరామ వినురవేమ. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది చక్కగా నేర్చుకుని నాకు పోస్ట్ చేయండి నా వాట్సాప్కి. అప్పటి వరకు అన్నీ కూడా నేను క్లాస్ వర్క్లో ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ క్లాస్ వర్క్లో రాయండి. ఈ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 10లో ఉన్నవి చూసి చక్కగా ఒక 2 టైమ్స్ రాయండి. డైలీ నేర్చుకోండి, ప్రతిరోజు చదువుకోండి. చదువుకుంటే నెక్స్ట్ పాఠం మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ పాఠం అలా చేస్తారు, మరి చక్కగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు శుభం భూయాత్.